अस्सलाम वालेकुम आदाब। मैं हूं खलील फरहाद। हैदराबाद समेत तेलंगाना भर की अहम खबरों की तफसील जानने के लिए बुलेटिन की शुरुआत करते हैं हेडलाइन से। बाबा साहब अंबेडकर पर दिए मुतनाज़ बयान के लिए सेंट्रल होम मिनिस्टर अमित शाह मांगे माफी। कांग्रेस राज्यसभा रुकन अनिल यादव ने किया पुरजोर मुतालबा। रेवंत रेड्डी पर जमकर बरसे बीआरएस कायद हरीश राव। कहा, एक साला दौर इख्तिदार में रेवंत रेड्डी ने रियासत में ना अमन और ना ही किसी की सलामती बनाए रखे। एक्टर अल्लू अर्जुन को लेकर यूनियन गवर्नमेंट पर मिनिस्टर सीता अक्का ने की जबरदस्त तनकीद। कहा, जय भीम जैसी फिल्म को नजरअंदाज करके एक स्मगलिंग वाली मूवी को कैसे दे देते हैं नेशनल अवार्ड। बीआरएस एमएलसी के कविता ने तेलंगाना हुकूमत पर लगाया रियासत के वजूद और तहजीब पर हमले का इल्जाम। तेलंगाना के अवाम से मुत्तहद होकर कांग्रेस हुकूमत की मजमूम साजिशों को नाकाम बनाने की अपील कर दी। अल्लू अर्जुन के घर पर हमला करने वाले 6 मुलजिमीन को अदालत से मिली जमानत। सिंधिया थिएटर भगदड़ में हलाक खातून की फैमिली को मैत्री मूवीज की जानिब से दिए गए 50 लाख रुपए। और रचाकुंडा पुलिस कमिश्नर जी सुधीर बाबू ने पेश किया एनुअल रिपोर्ट। क्राइम रेट में 4% का इजाफा, कत्ल, किडनैपिंग और रेप केसेस में तशवीशनाक इजाफे का इंकशाफ। ये थी हेडलाइंस। बढ़ते हैं खबरों की तफसील की जानिब। तेलंगाना से कांग्रेस के राज्यसभा रुकन अनिल यादव ने प्रेस कॉन्फ्रेंस करते हुए बाबा साहब अंबेडकर पर दिए मुतनाज़ बयान के लिए सेंट्रल होम मिनिस्टर अमित शाह से माफी मांगने और अपना ओहदा छोड़ने का मुतालबा किया। ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఒక లెటర్ రాసి భారతదేశంలో 75 సంవత్సరాల రాజ్యాంగం పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో ఒక చర్చ జరగాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ రిక్వెస్ట్ లెటర్ ని యాక్సెప్ట్ చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు లోక్సభలో అదే విధంగా రాజ్యసభలో కూడా రాజ్యాంగం పైన చర్చ మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క చర్చ లోక్సభలో జరిగినప్పుడు లోక్సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడిన ప్రతిసారి కూడా ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తుండే, అదే విధంగా రాజకీయం చేయడానికి పూర్తి స్థాయిగా వాళ్ళు అందరూ కూడా బీజేపీ ఎంపీలు కూడా ప్రయత్నం చేసిన విషయం మనం అందరం చూశాం. మరి రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అక్కడనే హౌస్ లో ఉండే ఆయన మాట్లాడిన తీరు చూసినట్లయితే వాళ్ళ ఒక ఐడియాలజీ అంటే వాళ్ళ మనసులో వాళ్ళ రక్తంలో ఉన్న ఏదైతే వ్యతిరేకం ఉందో కాన్స్టిట్యూషన్ వ్యతిరేకాన్ని కూడా ఆయన ఫిజికల్ గా మాట్లాడుతున్నప్పుడు కనిపించిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వాడిన పదాలు, ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చారో ఆయన పైన ఏదో రకంగా బురద జల్లడానికి ప్రయత్నం బీజేపీ నాయకులు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆయన మాట్లాడుతున్న విషయం ఒకటి ఏంటిదంటే ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ గారిని క్రిటిసైజ్ చేయడం విషయం మనం అందరం కూడా న్యూస్లలో టీవీలలో చూసాం. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఈ రోజు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే అంబేద్కర్ గారి పేరు తీసుకుంటే రాజకీయ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పుకుంటూ అంబేద్కర్ మేము ఏదైతే చెప్తున్నామో అదే డిక్టేటర్షిప్ ఢిల్లీలో ఎలా డిక్టేట్ చేస్తున్నారంటే నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక కేంద్ర హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటే నిజంగా కూడా వాళ్ళ ఒక ఐడియాలజీ రిఫ్లెక్ట్ అవుతున్న విషయాన్ని కూడా ఒకసారి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అమిత్ షా వెంటనే భారతదేశ ప్రజలకు ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణతో పాటు ఆయన ఒక కేంద్ర హోం మంత్రిగా కొనసాగడానికి వీల్లేదనే విషయాన్ని सीनियर बीआरएस लीडर व साबिक रियासती वजीर हरीश राव ने आज मुख्तलिफ मुद्दों को लेकर सीएम रेवंत रेड्डी पर शदीद तनकीद की। साथ ही उन्होंने कहा कि रेवंत रेड्डी के एक साला दौरे इख्तिदार में तेलंगाना में ना ही अमन रहा और ना ही किसी के लिए सलामत है। ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. కहीं सुकून नहीं है, कहीं సెక్యూరిటీ भी नहीं है. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడుండ్రి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీర్తా, సంపుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? పాపం సర్వశిక్ష అభియాన్ రోడ్డు మీద ధర్నా చేస్తారు.
అరే భయ్ నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. అసెంబ్లీలో మేము అడిగినాం అనుకో అదరగొడతాడు. అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది. మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, అడిగిన దానికి సమాధానం లేదు. ఆయన అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్కి చెప్తాడు వీళ్ళకి మైకి ఎక్కువ. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు. ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన. तेलंगाना जागृति एनआरआई विंग के जेर एहतमाम मुनक़दा एक ऑनलाइन इजलास से खिताब करते हुए बीआरएस एमएलसी कल्वाकुंटला कविता ने कांग्रेस हुकूमत पर तेलंगाना के वजूद और तहजीब व सकाफत पर हमला का इल्जाम लगाते हुए कहा कि तेलंगाना की आवाम मुत्तहदा तौर पर कांग्रेस हुकूमत की मजमूम साजिशों को नाकाम बनाए। कविता ने कहा कि कांग्रेस हुकूमत ने तेलंगाना की सकाफत, त्योहारों और खवातीन की तौहीन की है। उन्होंने तेलंगाना तल्ली को सबकी मां करार देते हुए उसके तहफ्फुज की अपील की। कविता ने कहा कि तहरीक तेलंगाना में एनआरआईज का किरदार नाकाबिले फरामोश रहा है। उन्होंने तेलंगाना तल्ली की तौहीन पर शदीद एतराज जाहिर करते हुए कहा कि कांग्रेस हुकूमत ने तेलंगाना तल्ली के मुजस्समे की तब्दीली के जरिए अवामी जज्बात और एहसासात को मजरूह किया है। रियासती वजीर सीतक्का ने आज एक्टर अल्लू अर्जुन को नेशनल अवार्ड दिए जाने को लेकर यूनियन गवर्नमेंट पर तनकीद की और कहा कि जय भीम जैसी फिल्म को नजरअंदाज करके एक स्मगलिंग मूवी को नेशनल अवार्ड दिया जाता है। దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంకలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం केंद्र मुझे अवार्ड। एक्टर अल्लू अर्जुन के हैदराबाद के जुबली हिल्स में वाक़े घर पर मुबैना तौर से तोड़फोड़ करने वाले 6 मुलजिमीन को जमानत दे दी गई है। एक वकील ने कहा कि उन्हें पीर की सुबह हैदराबाद की एक अदालत में पेश किया गया। मुलजिमीन की जानिब से पेश हुए वकील रामदास ने कहा कि उस्मानिया यूनिवर्सिटी के ये स्टूडेंट्स पुरअमन तरीके से एहतजाज कर रहे थे जब पुलिस ने उन पर हमला किया, जिसके बाद उन्होंने सेल्फ डिफेंस में कार्रवाई की, जिसके बाद पुलिस ने इन अफराद के खिलाफ केस दर्ज किया था। ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలీపురం, हैदराबाद। दूसरी जानिब हैदराबाद के संध्या थिएटर में अल्लू अर्जुन की फिल्म की स्क्रीनिंग के दौरान पेश आए भगदड़ वाक़े में हलाक होने वाली खातून की फैमिली को मैथिली मूवीज के प्रोड्यूसर नवीन परिनेनी की जानिब से 50 लाख रुपए की इमदाद दी गई। महलूक खातून रेवती के शोहर को 50 लाख रुपए की रकम पर मुबनी चेक हवाले किया गया। వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి నాకు చాలా బాధగా ఉంది. అండ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవటం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చా అండ్ హీస్ రికవరింగ్ బట్ డాక్టర్స్
doing their best for recovery, and we want to support the family. So సహాయంగా చెక్ सर रुको निमिष बुलेटिन में खबरों का सिलसिला लगातार यूं ही जारी रहेगा। फिलहाल रुकते हैं एक छोटे से ब्रेक के लिए। ब्रेक के बाद आगे बढ़ते हैं और अब देखते हैं मजीद अहम खबरें। तेलंगाना ट्रांसपोर्ट और बीसी वेलफेयर मिनिस्टर पोन्नम प्रभाकर ने गवर्नमेंट एडवाइजर के केशव राव के हमरा साबिक वजीर आजम अंजहानी पीवी नरसिम्हा राव को उनकी 20वीं बरसी पर खराज अकीदत पेश किया। बाद में पीवी नरसिम्हा राव के खानदान के अफराद के साथ भारत रत्न कैलेंडर को भी जारी किया गया। पीवी नरसिम्हा राव घाट अहाते में आई कैंप का आगाज किया गया और ऐनक की तकसीम की गई। इस मौके पर मिनिस्टर पोन्नम प्रभाकर ने कहा कि अगर आज के नौजवान उनकी याद और उनकी बताई हुई रहनुमाई को अपना ले तो हर कोई सीधे रास्ते पर चल पाएगा। పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరం నివాళులు అర్పించినాము. పివి నరసింహారావు గారు అందరి వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ. ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్కు సంబంధించిన బిడ్డ. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కానీ మన జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడిగా, అపార జ్ఞానంతో, అపర చాణిక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటి ఒక మారుమూల ప్రాంత గ్రామం. ఇది వారికి సంబంధించినటువంటి ఉన్న ఒక జ్ఞాన సంపదకు నిదర్శనం. వారు ప్రపంచంలో ఏదో పెద్దలు చెప్పినట్టుగా ఆర్థిక సంస్కరణ ఈరోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్కరణ ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీపడే విధంగా साबिक रियासती वजीर व बीआरएस कायद सबिता इंदिरा रेड्डी ने आज अपने हल्के की खवातीन से मुलाकात की। इस मुलाकात के दौरान खवातीन ने मौजूदा रेवंत रेड्डी हुकूमत से नाराजगी का इजहार करते हुए कहा कि उन्हें न रईतु बंधु की रकम मिल रही है और न ही मौजूदा हुकूमत की जानिब से किए गए वादों पर अमल हो रहा है। కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన తులం బంగారం బాగా అంటున్నా. రైతు బంధు పైసలు లేవు, ఇక తులం బంగారు ఇస్తాడు. 2000 రానే 2000 లేకపోయినా మోసం చేస్తారు, మోసం చేస్తారు, అన్ని చేస్తారు. అందుకే అడుగుతున్నారా ఎక్కడ పోయి రైతు బంధు పైసలు, ఎక్కడ పోయి 2 పంటల పైసలు కాలే మేడం. నా పేరు మీద 95,000 ఉంది, అడిగితే మాకు మా ఆయన అన్ని చేసేసిన ఆయన ఏమన్నా నోట్ చేస్తే కేసులు పెడుతుంది మేడం మన మీద. ఆయన మేడం నాది కూడా కాలే మేడం, 1,50,000 ఉంది మేడం నాది. कुल हिंद सुन्नी उलमा बोर्ड की जानिब से वर्कशॉप बराए अराकीन व अहदेदारान बाउनवान दौरे हाजिर में उलमा कराम और मुसलमानों की जिम्मेदारियां हैदराबाद के ख्वाजा शौकाल खिलवत में मुनक़्क़द हुआ। शेख सईद शाह नजमुद्दीन अल जिलानी ने सरपरस्ती, उबैदुल्लाह खान आजमी ने खुसूसी खिताब किया। ये प्रोग्राम हामिद हुसैन शुतारी की ज़ेर निगरानी मुनक़्क़द हुआ। आज की ये मीटिंग कुल हिंद सुन्नी उलमा बोर्ड की तरफ से बुलाई गई है, जिसमें पिछले दिनों का जायज़ा लिया जाएगा कि हमारे जो उसूल और ज़वाबित हैं उनके तहत पिछले दिनों में क्या काम हुआ, उसकी पूरी रिपोर्ट पेश की जाएगी
और आने वाले दिनों में हमें किस तरह से काम को लेकर आगे बढ़ना है उसकी तरतीब बना करके लोगों के हवाले किया जाएगा। इस सिलसिले में मैं आप लोगों को पहले ये बता दूं कि कुल हिंद सुन्नी उलमा बोर्ड के इग़राज़ व मकासद क्या हैं, इसलिए कि कोई भी ऑर्गेनाइजेशन होती है उसका कुछ मकसद होता है जिसके तहत वो चलती है। हमारे सुन्नी उलमा बोर्ड के इग़राज़ व मकासद जो हैं, पहली बात तो ये है कि ये 4 अक्टूबर 1994 में हैदराबाद में शहज़ादे गौसे आज़म बदर मिल्लत हज़रत मौलाना सैयद शाह बदरुद्दीन क़ादरीउल जीलानी बानी कुल हिंद सुन्नी उलमा बोर्ड के ने तवक्कुल के एहसास पर इसकी बुनियाद डाली थी। अब इसके क़याम का मकसद, अब मकासद, मैंने असल में सबसे पहले इंट्रोडक्शन हो जाना चाहिए कि व्हाट इज़ दिस सुन्नी उलमा बोर्ड। तो इसके इग़राज़ व मकासद ये हैं कि मुसलमानों को सही तरीक़े पर अक़ीदे और अमल के साथ ज़िंदगी गुजारने की जद्दोजहद करना। 2 चीज़ें हैं, एक चीज़ होती है इंटरनल, और इस मुहिम की भरपूर मुखालफत भी करते हैं और इसके ख़िलाफ़ हमने एक संविधान के अंतर्गत मुहिम भी छेड़ रखी है कि ये सब चीज़ें बिल्कुल गलत हैं और ये चीज़ें बंद कर देनी चाहिए। और अगर इसी तरह सर्वे का चलन चल पड़ा तो फिर मस्जिदों के नीचे मंदिर ही क्यों तलाश किया जा रहा है, फिर मंदिरों के नीचे बौद्ध विहार भी तलाश किया जाएगा। और बौद्धिस्ट लोगों ने वो काम करना शुरू भी कर दिया है। तो हर मंदिर को खोद दीजिए, हर मस्जिद को खोद दीजिए, हर गिरजाघर को खोद दीजिए, जो जहाँ दावा करे कि इसके नीचे हमारा धर्म स्थल है, अब वो सर्वे करवाइए और खुदाई करवाइए। तो पूरे हिंदुस्तान को, टूटे फूटे हिंदुस्तान को आज़ादी के बाद जो लोगों ने मजबूत करने की कोशिश किया, इसको खोद करके आप इस मुल्क को कंगाल बनाना चाहते हैं। इसलिए ये तरीक़ा बिल्कुल गलत है। इस तरीक़े के ख़िलाफ़ हम हर प्लेटफार्म से भरपूर जद्दोजहद कर रहे हैं, मुखालफत कर रहे हैं, और खुदा ने चाहा तो ये सर्वे का खेल तमाशा बहुत जल्दी बंद होगा। आदिलाबाद के महला खुर्शीद नगर में वाक़े मस्जिद नूर में इमाम व खतीब हज़रत मौलाना अब्दुल अलीम क़ासमी की सदारत व नौजवानान खुर्शीद नगर की फ़िक्रों से बच्चों में फ़र्ज नमाजों की अहमियत को उजागर करने व नेज़ बचपन से ही नमाज का पाबंद बनाने की नीयत से 40 रोज़ तक फ़र्ज नमाजों का एहतमाम करने के लिए एक कॉम्पिटिशन रखा गया था। 40 रोज़ तक पाबंदी से फ़र्ज नमाजों का एहतमाम करने वाले कामयाब तलबा में इनामात तक़सीम के लिए मस्जिद नूर के रूबरू एक पुरअसर इजलास का इनेकाद अमल में लाया गया। इस इजलास में बहसियत मेहमान ख़ुसूसी मौलाना अयूब इशाती महाराष्ट्र ने शिरकत की, जबकि मौलाना अब्दुल अलीम क़ासमी व हाफिज अब्बास ने रास्त निगरानी की। इस इजलास में सदर टाउन मजलिस नज़ीर अहमद ने भी शिरकत की, जबकि हाफिज अरशद, मोहम्मद आसिम, सैयद वसीम, हाफिज आरिफ खान, हाफिज बिलाल, शेख सोहेल, शेख कैफ और दीगर नौजवानों ने प्रोग्राम को कामयाब बनाने के लिए काफ़ी जुस्तजू की। इस मौके पर मौलाना अब्दुल अलीम क़ासमी व महला खुर्शीद नगर के नौजवानों की मौजूदगी में हजरत मौलाना अयूब साहब इशाती व सदर टाउन मजलिस नज़ीर अहमद के हाथों खुश नसीब तलबा में 30 साइकिलें, एक फ्रिज, 15 सीलिंग फैन, 15 ड्रेस तकसीम करते हुए हिम्मत अफजाई की गई और मुस्तकबिल के लिए भी नेक ख्वाहिशात का इजहार किया गया। रच्चाकुंडा पुलिस कमिश्नरेट में साल 2024 के दौरान मजमूई क्राइम रेट में 4% का इजाफा हुआ है। रच्चाकुंडा पुलिस कमिश्नर जी सुधीर बाबू ने आज पीर को एनुअल रिपोर्ट पेश करते हुए कहा कि साल 2023 के मुकाबले कत्ल की वारदात में 11%, अगवा में 10% और रेप के केसेस में 17% का इजाफा हुआ है। इस दरमियान गुज़िश्ता साल के मुकाबले इस साल साइबर क्राइम केसेस में भी 42.5% का इजाफा दर्ज किया गया। साइबर क्राइम केसेस में मजमूई तौर पर 53 गैर मुल्कियों को गिरफ्तार किया गया और बैंक अकाउंट्स में मजमूई तौर पर 23 करोड़ से ज्यादा रुपए फ्रीज किए गए। सेंट्रल जोन टास्क फोर्स टीम ने दोमलगुड़ा पुलिस के हमरा मिलकर 12 अफराद बिशमूल सरगना इंद्रजीत घोराई को गिरफ्तार किया है। तफसीलात के मुताबिक इंद्रजीत घोराई ने अपने भाई रंजीत घोराई के घर पर ही 12 गुंडा अनासर के हमरा धावा बोलते हुए घर से सोने, चांदी के जेवरात, कैश, महंगी गाड़ियां लेकर फरारी इख्तियार की। पुलिस ने इस वारदात के पीछे जाती रंजिश वजह बताई है।
नॉर्थ जोन डीसीपी साधना रश्मि पेरुमल ने गोपालपुरम पुलिस स्टेशन में प्रेस कॉन्फ्रेंस करते हुए चोरीशुदा और गुम हो जाने वाले मोबाइल फोन उनके मालिकीन के हवाले किए। उन्होंने प्रेस कॉन्फ्रेंस में बताया कि 153 नॉर्थ जोन के तमाम पीएस लिमिट से बरामद किए गए 117 मोबाइल फोन को मालिकान के हवाले किया गया। मीडिया से बात करते हुए उन्होंने मजीद जानकारी दी है। नॉर्थ जोन पुलिस स्टेशन लिमिट्स के 11 पुलिस स्टेशंस में जो सेल फोन थेफ्ट या सेल फोन लॉस्ट वाले जो कंप्लेंट्स थे उसके ऊपर 153 सेल फोन रिकवरी आज हमने किया है और उसको विक्टिम्स को वापस किया है। 153 सेल फोन्स में 117 आज खुद आके लेके गए हैं अपना मोबाइल फोन। सो ये सारे मोबाइल फोन जो कई अक्सर हमें कंप्लेंट आते हैं कि ट्रैवल करते हुए कहीं गिर गए या पॉकेट से किसी ने चुरा लिया, तो उस टाइप के मोबाइल फोन्स, मिसिंग मोबाइल फोन्स के कंप्लेंट्स के बेसिस पे आज ये सारे मोबाइल फोन रिकवरी हुआ है। हर महीने इस तरीके से हम जो भी मोबाइल फोन रिकवर करते रहते हैं वो ऑटोमेटिकली हमारे एसएचओस विक्टिम्स को दे देते हैं एज पर प्रोसीजर। बट इस बार हमने सोचा कि सारे पुलिस स्टेशन का मिला के एक ही बारी में इस तरीके का हैंड ओवर करें सारे विक्टिम्स को, तो ये हमने पहली बार यहाँ पे नॉर्थ जोन में की थी। जहीराबाद के करीब मौजा बुशनली में वाक़ तेलंगाना अक़लियती अक़ामती स्कूल की 9वीं जमात की तालिबा की एक हादसे में मौत वाक़ हो गई। तफसीलात के मुताबिक सादिया नामी 14 साल तालिबा स्कूल की रेलिंग से फिसल कर गिर पड़ी, जिसको शदीद जख्मी हालत में एरिया हॉस्पिटल जहीराबाद मुंतकिल किया गया। बादशाह हालत मजीद खराब होने की वजह से इस तालिबा को गांधी हॉस्पिटल मुंतकिल किया गया था। ताहम दौरान इलाज बच्ची की मौत वाक़ हो गई। मुतवफ़ी बच्ची के वालिद मोहम्मद आसिफ का ताल्लुक जमाल नगर कॉलोनी जहीराबाद से है। एमएलए जहीराबाद मानिक राव ने स्कूल का दौरा करके हादसे की तफसीलात हासिल की है। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రం మైనారిటీ రెసిడెన్స్ స్కూల్కి ఏదైతే ఒక స్టూడెంట్ రాత్రి 9 గంటల ప్రాంతంలో చనిపోయిందని వార్త తెలియడంతో ఈరోజు రావడం జరిగింది। అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాం। అది ప్రిన్సిపాల్ ఏమో ఆ బాడీ ఎంబడే డెడ్ బాడీ ఎంబడే ఉన్నది అని చెప్తున్నారు। మరి ఏదైతే ఈ అనుకోని విధంగా ఏదైతే జరిగిందో అది ఇంకా మరి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయవచ్చు। కానీ జరగకూడదు ఒకటి జరిగింది। ఎందుకంటే ఇక్కడ ఈ స్టూడెంట్స్లో అడ్మిషన్ కావాలని చాలామంది ప్రయత్నం, ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడున్న మెన్యూ కానీ ఇక్కడున్న మెయింటెనెన్స్ కానీ బాగుంది కాబట్టి స్కూల్ మరి ఈ అమ్మాయి మరి నిజంగా కూడా చాలా బాధాకరం। మరి ఇంకా నేను ఆర్ఎల్స్తో కూడా మాట్లాడాను, ఆమె కూడా ఆ బాడీ ఎంబడే ఉంది। ఆడియోతో మాట్లాడినా నేను, సార్ నేను కనుక్కుంటాను తెలియదని అన్నాడు। ఆయన కూడా భవిష్యత్ కనుక్కుంటాడేమో, ఏదన్నా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉంది। మరి వచ్చి ఆ తర్వాత ఏదన్నా జరిగితే తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మరి ఏదన్నా ఎక్స్గ్రేషియా కానీ ఇంకేదైనా విషయంలో ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము కూడా మా తరఫు నుంచి కూడా సహకరిస్తాం, మా పార్టీ తరఫు నుంచి కూడా। కాబట్టి ఇది నిజంగా కూడా మరి పిల్లలు కూడా కొంచెం ఏదైతే ఈ యొక్క వాతావరణంలో మంచి అందరితో కలిసిమెలిసి ఆడుకునే విధంగా ఉండాలి। కానీ ఎట్లా జరిగింది ఎవరికి జరిగింది అనేది కూడా ఎవరికి కూడా కరెక్ట్। और अब आखिर में हेडलाइंस पर डालते हैं एक और नजर। बाबा साहब अंबेडकर पर दिए मुतनाज़ बयान के लिए सेंट्रल होम मिनिस्टर अमित शाह मांगे माफी। कांग्रेस राज्यसभा रुकन अनिल यादव ने किया पुरजोर मुतालबा। रेवंत रेड्डी पर जमकर बरसे बीआरएस कायद हरीश राव। कहा, 1 साला दौर इख्तिदार में रेवंत रेड्डी ने रियासत में ना अमन और ना ही किसी की सलामती बनाए रखे। एक्टर अल्लू अर्जुन को लेकर यूनियन गवर्नमेंट पर मिनिस्टर सीता अक्का ने की जबरदस्त तनकीद। कहा, जय भीम जैसी फिल्म को नजरअंदाज करके एक स्मगलिंग वाली मूवी को कैसे दे देते हैं नेशनल अवार्ड।
बीआरएस एमएलसी के कविता ने तेलंगाना हुकूमत पर लगाया रियासत के वजूद और तहजीब पर हमले का इल्जाम। तेलंगाना के अवाम से मुत्तहद होकर कांग्रेस हुकूमत की मजमूम साजिशों को नाकाम बनाने की अपील कर दी। अल्लू अर्जुन के घर पर हमला करने वाले 6 मुलजिमीन को अदालत से मिली जमानत। सिंधिया थिएटर भगदड़ में हलाक खातून की फैमिली को मैत्री मूवीज की जानिब से दिए गए 50 लाख रुपए। और रचाकुंडा पुलिस कमिश्नर जी सुधीर बाबू ने पेश किया एनुअल रिपोर्ट। क्राइम रेट में 4% का इजाफा, कत्ल, किडनैपिंग और रेप केसेस में तशवीशनाक इजाफे का इंकशाफ। बीबीएन न्यूज में अभी आपने देखी हैदराबाद व तेलंगाना की अहम खबरें। मजीद ताज़ा तरीन अपडेट्स और दिलचस्प प्रोग्राम्स के लिए देखते रहिए बीबीएन चैनल।